ముస్లిం సోదరులు అంటే ఓటు బ్యాంకు కాదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ముస్లిం, దళితులు, మైనార్టీ, బహుజనులు ఒకటైతే అధికారం మనదేనా అని ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన జై భీమ్ రావు భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ మాట్లాడుతూ అధికార ప్రతిపక్షాలు ముస్లింలను ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో సముచిత స్థానాన్ని కల్పించకుండా కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని జై భీమ్ రావు భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం మురళీనగర్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నామని, అందరూ ఏకమైతే దళిత, ముస్లిం సర్కార్ సాధ్యమని చెప్పారు. పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ మేనిఫెస్టోలో ముస్లింలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ ఇస్లామిక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం రద్దు చేసిన పలు సంక్షేమ పథకాలు పునరుద్ధరించి సచార కమిటీల నివేదిక యథావిధిగా అమలు చేస్తామని తెలిపారు. విదేశీ విద్య కొరకు ముస్లిం విద్యార్థులకు 25 లక్షల గ్రాంట్లు ఇచ్చి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వేరే మంది మొత్తం ఎవరి దగ్గర ఉంటారు కదా. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, జై భీమ్ రావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే న్యాయవాది. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరులకు జడా శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆసియా మసీదులో ఈరోజు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సందర్భంగా పార్టీ తరఫున, మా పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ గారి తరఫున, అలాగే నా తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ముస్లిం సోదరులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాళ్ళని వాడుకుంటున్నారు. వారిని ఆర్థికంగా కానీ, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయకుండా కేవలం ఓటు బ్యాంకు మాత్రమే వాళ్ళని వాడుకుంటూ ఉన్నారు. ముస్లింలు, దళితులు, మైనార్టీలు జనాభా ప్రాతిపదిక దళితులు, ముస్లింలు ఏకమైతే ఆప్కి బా దళిత సర్కార్గా మనం ఆవిష్కరించవచ్చు.